హలో అండి, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాట్స్ రూల్స్ ఆఫ్ క్రియేటివిటీ. ఇవాళ నేను మీకు ఈజీగా అండ్ టేస్టీగా కద్దుకీర ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా కావాల్సినవి 2 లీటర్ల పాలు, పొడవాటి కద్దు, కాజు, బాదం, కిస్మిస్, ఇలాచీ పౌడర్, బాస్మతి రైస్, షుగర్, మిల్క్ మేడ్, గ్రీన్ కలర్. కోవాని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పెట్టుకోవాలి. తరువాత పొడవాటి కద్దుని పొట్టు తీసి దానిని సన్నగా తురిమి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో బాస్మతి రైస్ని వేయించుకోవాలి. నేను చూపించే విధంగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేస్తూ ఉండాలి. యాక్చువల్లీ అందరూ సాబుదానా వాడతారు కద్దుకీరలో, కానీ అందరికీ తెలియదు బాస్మతి రైస్ని వేస్తే ఎంత రుచిగా ఉంటుందో మీకు తెలుస్తుంది. తరువాత అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి, నేను చూపిస్తున్నాను కదా అలానే ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కాజు, బాదం, కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో దాన్ని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. మళ్ళీ అది తీసిన తర్వాత అదే ప్యాన్లో కాస్తంత నెయ్యి వేసి, నేను చూపిస్తున్నాను కదా కాస్తంత నెయ్యి వేసి కొంచెముగా కద్దుని వేసి దాన్ని ఉడికించుకోవాలి. ఈ వేసవి కాలంలో కద్దు తింటే చాలా చల్లదనం అంటారు. అందుకే మీరు ఈ వేసవి కాలంలో ఒక 2-3 సార్లన్నా కద్దుకీర చేసుకొని తినాలి. నేను చూపిస్తున్నాను కదా అలానే మీరు లో ఫ్లేమ్లో కద్దుని నెయ్యిలో వేసి సిమ్లో దాన్ని ఉడికించుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఈ బాస్మతి రైస్ని వేసి మీరు దాన్ని మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా అలా మీరు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా కొంచెం బరుగ్గా ఉండేటట్టు మీరు మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ మీద పాలు మరిగింకాక అదే పాలల్లో కొంచెం వేస్తూ దాన్ని కలుపుతూ ఉండాలి. బాస్మతి రైస్ని ఉండలు లేకుండా కలపండి. అలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఆ బాస్మతి రైస్ వేశాక దాంట్లోనే మీరు ఈ కద్దుని ఉడికించుకున్నారు కదా, ఆ కద్దుని కూడా దాంట్లో కొంచెంగా వేస్తూ దాన్ని కూడా ఉడికించుకోవాలి. అంటే మనము బాస్మతి రైస్ వేసాం కదా ఇందులో, అది ఈ కద్దు అంటే ఈ కద్దు సగం వరకే ఉడికింది, మొత్తం ఉడకలేదు. కాబట్టి మీరు రైస్ని ఈ కద్దుని 2 ఒకటేసారి వేయండి పాలల్లో. అప్పుడు 2 సమానంగా 2 ఉడికిపోతాయి. చూడండి, నేను చూపించాను కదా ఆ పాలల్లో మీరు అలానే ఉడికించుకోండి. ఒక 15 నిమిషాలు అలానే మీరు ఉడికించుకోండి. ఈ పాలల్లో ఉడికిస్తే కద్దుని ఈ బాస్మతి రైస్ని చాలా రుచిగా ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ కద్దు ఇలా ఉడికేంతవరకు మీరు పట్టుకొని చూడండి అది ఉడికిందా లేదా అనే కద్దు. దాని తర్వాత ఆ పాలల్లో కాస్తంత అంటే మీ టేస్ట్కి సరిపోయేంత షుగర్ని వేసి కలుపుకోండి. కలుపుతున్నాను. తర్వాత ఇలాచీ పౌడర్ని వేసుకోండి. నేను మాత్రం ఇలాచీ పౌడర్ ఆల్రెడీ పట్టుకొని పెట్టుకున్నాను. దాంట్లో ఇలాచీ పౌడర్లో మీరు కాస్తంత షుగర్ వేసుకొని పట్టుకోండి. అప్పుడు ఇన్స్టెంట్గా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత కాస్తంత గ్రీన్ కలర్ వేసుకోండి కద్దుకీరలో. అప్పుడు కాస్తంత కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, మీరు కలర్ వేస్తే కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది.
అంటే మీ దగ్గర కలర్ లేకపోయినా పర్వాలేదు, మీరు అలానే కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొంచెంగా కోవాని వేసి ఉడికించుకోవాలి. అంటే ఈ కోవా మొత్తము దాంట్లో ఆ వేడికి మొత్తం కరిగిపోతుంది పాలల్లో. చూడండి, కరిగిపోయింది కదా. కోవా వేసుకున్న తర్వాత దాంట్లో మీరు మిల్క్ మేడ్ వేసుకోండి. నేను చూపించాను కదా, అలా మిల్క్ మేడ్ వేసుకోండి, కలపండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, కాజు, బాదాం, కిస్మిస్. ఇంకా మీకు వేరే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోండి, పిస్తా. అంతే, కద్దు కీర్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుంటాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.